Hi friends, welcome to Telugu Gamer Custom Room and Telugu Gamer 1994. అండ్ టుడే లాబీలో 55 మెంబర్స్ వచ్చారు. ఎగ్జాక్ట్లీ మనము 45కి స్టార్ట్ చేసాం మనము. అండ్ టైం కూడా అయింది. బట్ ఫిజికల్ వచ్చేసి సింగిల్ వచ్చాడు. అండ్ జస్ట్ వన్స్ ఒక కాల్ చేసేసి మ్యాచ్ని మనం స్టార్ట్ చేసేద్దాము. అండ్ లెట్స్ టేక్ ఇట్ అనుకో. హలో పారు వస్తున్నాడా? హలో హలో పారు, ఒకసారి లైవ్లో ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు వినిపించదు. జస్ట్ మెసేజ్ చేద్దాము. వెయిటింగ్ బ్రదర్. సారీ ఇప్పుడు కాల్ చేస్తున్నావు పారు, బట్ కాల్ అవ్వదు బికాస్ ఆఫ్ లైవ్లో ఉన్నాం కాబట్టి. అండ్ సింగిల్ మైక్ ఉంది, సో కాల్ అవ్వదు. సారీ ఫర్ దట్. అండ్ నెట్ ప్రాబ్లం అంట కొందరికి. అండ్ కొంచెం స్టార్ట్ లేట్గా చేయమంటున్నారు. అండ్ బట్ చేద్దాము. కొంచెం వాళ్ళు మనకు రెగ్యులర్ ప్లేయర్స్, వాళ్ళకు కన్వీనియంట్గా లేదు కాబట్టి కొంచెం మనము లేట్ స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు. అండ్ 47 అవుతుంది. అండ్ కమ్ ఫాస్ట్. అండ్ మనం మెసేజ్ చేసాము పారుకి. అండ్ అతను చూసుకుంటాడు. యాక్చువల్లీ మనకు కొంచెం గ్లిచ్ ప్రాబ్లం ఉంది. సో దట్స్ వై మనకు 55 మెంబర్స్ వచ్చినాను కూడా. 55 మెంబర్స్ ప్రతిసారి ఒక్కొక్క టీంలో ఒక్కొక్క స్ట్రెంత్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుందో. ఓకే, చూడండి బ్రో, 56 అని చెప్పేసి చూపిస్తున్నాడు అక్కడ. బట్ మనకు స్టిల్ ఇక్కడ 55 ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో కొంచెం నెట్వర్క్ ఎర్రర్ ఉంది. సో దీనివల్ల మనకి సరిగ్గా రావడం లేదు. సమ్ ఇష్యూస్. అతను అన్నట్టు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది బికాస్ ఆఫ్ ఈరోజు వర్షం పడే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. మేబీ అందుకే నెట్ సరిగా రావడం లేదు. నెట్వర్క్ స్ట్రీమ్ కనెక్షన్ ఇస్ నాట్ స్టేబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ పైన మనకు మెన్షన్ అవుతుంది. సో దట్ ఐ థింక్ నెట్ సరిగా లేదు వీళ్ళకి కూడా. సో ఇక్కడ నుంచి మనకి ఏదో మెసేజ్ వస్తుంది. సో నేను ఇప్పుడు 55 దగ్గర నేను రీస్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో మన ఫైనల్ స్ట్రెంత్ ఇక్కడ మనం చూడొచ్చు చేంజ్ అయిపోతుంది. అండ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ.
దండం పెడుతున్నాడు మనోడు, ఎందుకంటే సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం స్టార్ట్ చేస్తే బాగోదు. సో థ్యాంక్ యూ బ్రో, చాలామందిని గ్రూప్లో యాడ్ చేసేసి మన లైవ్ నడిచేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా థ్యాంక్స్ నీకు. అండ్ చెప్పాలంటే ఫిజికల్గా ఇప్పటికే పరిచయం లేదు, జస్ట్ గేమ్ ఫ్రెండ్సే. అండ్ చెప్పాను కదా బ్రో, అప్పుడు 55 చూపించింది, జస్ట్ స్టార్ట్ చేసేసరికి మనకి ఇక్కడ 57 బ్లింక్ అవుతుంది. సో అంత నెట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో దట్స్ వై యాక్చువల్లీ టూ నాయక్ లేడు ఇక్కడ, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అతను ఇక్కడ ఇంతవరకు మనకు చూపించింది, ఉన్నట్టు చూపించింది, బట్ లేడు. అండ్ అతను కూడా వస్తాడు. అండ్ పారు ఒకటి సింగిల్గా ఉన్నాడు, చేసేదేం లేక. మన వాళ్ళు వచ్చేసారు. సో మనం కూడా గేమ్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. అండ్ 7 minutes అయింది ఇప్పటివరకు లోబీలోకి వచ్చేసి, బట్ ఇప్పటికి ఆఫ్టర్ 7 minutes తర్వాత మన లోబీ స్టార్ట్ అయింది. మనం ఇక్కడ ఏదైనా చూడొచ్చు, ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ 0. అండ్ టీంలో వచ్చేసి 60 members మనకి ఇప్పుడు ప్రజెంట్ లోబీలో వచ్చేసారు. అండ్ టాప్ వ్యూ తీసుకోవడం లాస్ట్ 3 to 4 days నుంచి మనం చూడట్లేదు. అండ్ ఇప్పుడు టాప్ వ్యూ చూపిస్తాను ఇక్కడ. సో నైస్, మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ స్ట్రీమ్ కనెక్షన్ ఇస్ నాట్ స్టేబుల్ అని చెప్పేసి మాట్లాడి చూపిస్తుంది, బికాస్ ఆఫ్ నెట్ కనెక్షన్ సరిగా లేదు అండ్ నెట్వర్క్ లేదు. అండ్ నెట్వర్క్ ఉంటే మేబీ ఇంకా చక్కగా మనం క్లిక్ చేయొచ్చు. చూడవచ్చు ఎవరెవరు ఏం చేస్తారు ఇక్కడ. నార్మల్గా మనం మ్యాచ్లో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంది. సో పైనుంచి చూస్తే ఇలానే కనిపిస్తుంది, మనం ఇలానే తిరుగుతూ ఉంటాం. ఇక్కడ బాగుంది వ్యూ. ఓకే, టీమ్ 1లో వచ్చేసి ఫిజికో అండ్ శివ వాళ్ళిద్దరు ఉన్నారు, మేబీ వచ్చేవాడు కావచ్చు, బట్ స్టార్ట్ చేసేసిన. అండ్ సెకండ్ టీం వచ్చేసి గౌడా టీం ఉంది, హైబ్రో. అండ్ థర్డ్ టీం వచ్చేసి హల్చుల్ హల్చుల్కి ఏంటో నాకు అర్థం కావట్లేదు దాని పేరు. నెంబర్ 3 టీమ్ 3ది. అండ్ టీమ్ 4 వచ్చేసి మన సోలో స్టార్స్. అండ్ టీమ్ 6 వచ్చేసి 2 నాయక్ టీం వచ్చేసింది. అండ్ 2 నాయక్ వచ్చేసిండు కానీ బట్ అబ్బాస్ కిల్లర్ అతను స్కిప్ అయిపోయాడు. అండ్ కింగ్ మనీ టీం ఫుల్గా ఉంది. అండ్ టీమ్ 8లో వచ్చేసి ఎన్ఎల్పి స్ప్రేగార్డ్. అబ్బాస్ కిల్లర్ వచ్చేసి టీమ్ 8కి షిఫ్ట్ అయిపోయాడు. అండ్ టీమ్ 9 ఎప్పటిలాగే అల్తాఫ్ అండ్ కింగ్ బంటి కేపీఆర్ వచ్చేసి డ్యూస్లో ఆడుతున్నారు. టీమ్ 10 వచ్చేసి కేపీఆర్ సురేందర్. అండ్ ఎన్ఎల్పి విజయ్ వచ్చేసి విజయ్ ఆడుతున్నారు. అండ్ 11 టీంలో వచ్చేసి ఉదయ్ కళ్యాణ్, డిఫరెంట్గా పెట్టుకున్న పేరు. అండ్ 15 వచ్చేసి మన దుబాయ్స్ ఆడుతున్నారు. అండ్ 18 టీం వచ్చేసి కిల్లర్ రాము మిస్టర్ సాయి టీం ఆడుతున్నారు. అండ్ టీమ్ 19 వచ్చేసి బ్యాటిల్ బాలు. అండ్ టీమ్ 20 వచ్చేసి డేవిడ్ సుహాస్.
అండ్ టీమ్ 21 తను సింగిల్ అయిపోయాడు. ఐ థింక్ బ్యాటిల్ టీమ్ 21 ఇక్కడ అతను ఐ థింక్ ఇతను ఎక్సిట్ అయిపోయాడు. బ్యాటిల్ బాల్ యాక్చువల్లీ రాజు టీం ఈవిల్ రాజు టీం అనుకుంటాను. సో అతను ఎక్సిట్ అయిపోయాడు టీమ్ 21. టీమ్ 22 వచ్చేసి తేజ 2416 M416 లాగానే సోలో హంటర్ టీమ్. KTM టీం వచ్చేసి కొత్త ఆడుతుంది ఐ థింక్. అండ్ 25 వచ్చేసి సారీ అప్పుడే కిల్ కూడా అయిపోయింది అనమాట 21 టీంలో. ఇది చూసుకోవచ్చు. ఈరోజు మాత్రం అందరూ క్లోజ్గా దిగారు. సో మేబీ ఎందుకు దిగారో తెలియదు ఇంత క్లోజ్గా. ఇక్కడ చూద్దాము ఎన్ని టీమ్స్ వచ్చినాయో. ఇక్కడ మిస్టర్ సాయి టీం ఇక్కడనే వచ్చింది. అండ్ 22 నాయక్ దాని గ్రౌండ్లో ఎవరెవరు వచ్చినారు. అండ్ డిప్పూర్ గోడా టీం ఇక్కడనే ఉంది. అండ్ NLP టీం అబ్బాస్ కిల్లర్ టీం కూడా ఇక్కడనే ఉంది. ఐ థింక్ ఇతను ఆఫ్లైన్ అన్నట్టున్నాడు. NLP స్ట్రే గార్డ్ వాచ్ చేస్తున్నాడు. అండ్ గోడా టీం మూమెంట్స్ని. అండ్ కిల్లర్ రాము ఇక్కడ పారిపోతున్నాడు, మనం చూస్తున్నాము. అబ్బాస్ కిల్లర్ దగ్గర వెస్ట్ అండ్ ఏది లేదు. వెస్ట్ ఉంది కానీ బట్ హెల్మెట్ లేదు. ఇతను లూట్ కోసం వెళ్ళిపోతున్నాడు. కనీసం మినిమం లూట్ ఉండాలి ప్లేయర్ దగ్గర, ఎందుకంటే అది లేకపోతే చాలా కష్టం. అండ్ లెట్స్ వాచ్ మిస్టర్ 22 నాయక్ టీం వచ్చేసి టీమ్ 5లో ఉంటా అన్నాడు. ఓహో NLP విజయ్ ఆల్రెడీ ఇక్కడ రచ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడనే ఉండాలి. కిల్లర్ ఇక్కడ చూడొచ్చు. మిస్టర్ చిన్నని నాక్ చేసిండు NLP విజయ్ వచ్చేసి. అండ్ గొడ్డ టీమ్ ఇట్ సైడ్ వెళ్తే వస్తున్నాడు, బట్ NLP విజయ్ మొత్తం టోటల్గా కిల్ చేసేసిండు. అండ్ ఏజెంట్ అబ్బాస్ కిల్లర్ వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. అండ్ KPR దగ్గర సాయి వచ్చేసి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాడు. స్కెచ్ మనం చూడొచ్చు. అండ్ ఎప్పటిలాగానే ఫిజికో టీం కూడా నియర్ బై వచ్చేసింది ఇక్కడ. అండ్ పైన వచ్చేసి పొచెంకి ఇక్కడ దగ్గరికి వచ్చేసి హౌస్లలో వీళ్ళు లోడ్ చేస్తున్నట్టున్నారు. మేబీ ఇక్కడ ఫైర్ జరుగుతుంది. అండ్ NLP విజయ్ అండ్ దోబాయ్స్ కూడా అక్కడ ఫైట్ జరుగుతుంది. సో ఇక్కడ ఫైట్ ఆల్రెడీ జరుగుతుంది, మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి. సో మనం చూద్దాము గడ్డా టీం మూమెంట్స్ ఎలా ఉన్నాయో. అండ్ బ్యాక్ ఫైర్ ఇస్తున్నాడు, బట్ KPR దగ్గర ఆల్రెడీ అయిపోయాడు. అండ్ గౌడ అండ్ డిపూర్ ఉన్నారు. అండ్ NLP విజయ్ వచ్చేసి 2 కిల్ చేసేసిండు ఆల్రెడీ. సో ఇక్కడ వీళ్ళు తీసుకునే సిచ్యువేషన్లో అయితే ఉండరు. హాయ్ బ్రో హాయ్. అండ్ 22 ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. చాలా దగ్గర వస్తుంది బ్రో, జస్ట్ వెయిట్. హాయ్ బ్రో. అండ్ 22 ఉదయ్ అండ్ 22 నాయక్ అండ్ ఎక్స్ ఫిజికో వచ్చేసి వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు వీళ్ళ ఖాతాని. ఇక్కడ నుంచి రైట్ కొట్టేసి లెఫ్ట్ కొట్టేసి సిగ్నల్ ప్రాబ్లం బ్రో సంజూర్ అండ్ IS బ్రో. సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. స్ట్రీమ్ కనెక్షన్ ఇస్ నాట్ స్టేబుల్ అని చెప్పేసి చాలాసార్లు చూపిస్తుంది. సారీ ఫర్ దట్. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో 2-3 డేస్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం కూడా హెవీగా ఉంది. గేమ్ ఆడుకోవడానికి పర్లేదు, బట్ స్ట్రీమ్ వచ్చేసి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. స్ట్రీమ్ అయితే అసలు ఆడలేని అసలు లేని పరిస్థితి ఉంది. లోడింగ్ బఫరింగ్ వస్తుంది. ఎస్ బ్రో ఎస్ బఫరింగ్ వస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లం, బ్యాడ్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీళ్ళు ఫైట్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఫైట్ తీసుకుంటున్నారు కాబట్టి సో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి 22 నాయక్ని మనం వాచ్ చేయొచ్చు. ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి, ఫైట్ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు.
సో ఈ కారు స్కిన్ నాకు చాలా నచ్చుది బ్రో, బట్ నాకు లేదు. అండ్ కొంచెం పొలం పనులు ఉన్నాయి బ్రో. పొలం పనులు ఇంకా ఏది లేకుండా ఫ్రీగా ఉంటే కన్ఫామ్గా ఇంటికానే ఉండాలి అని తెలిసినప్పుడు టీడీఏ మ్యాచ్ ఫిక్స్ చేస్తాం బ్రో లైవ్గా. సో ఎవరైనా కూడా టీడీఏ మ్యాచ్ మాత్రం లైవ్లో ఆడాలి అనుకుంటేనా మీరు ఇక్కడ మన ప్రీవియస్ వీడియోస్ లింక్లో ఉన్నాయి బ్రో. మన వాట్సాప్ ఇది వీడియో అప్లోడ్ అయ్యేటప్పుడు కూడా నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఇస్తాను గ్రూప్ది. సో అందులో జాయిన్ అవ్వచ్చు. దాని నుంచి మీరు మన టీడీఏ మ్యాచ్లో ఆడచ్చు. సో అటు సైడ్ నుంచి వాళ్ళ రియాక్షన్ ఏంటో మనం చూద్దాము. సో ఇక్కడ నుంచి వీళ్ళు కూడా ప్లేస్లు ఇవ్వట్లేదు. బట్ 2-2 నాయక్ టీం వీళ్ళు ఎవరు అడ్వాన్స్ అవ్వట్లేనట్టుంది. బట్ కింద ఎవరు కనిపిస్తున్నారు, ఇక్కడ ఎవరు లేదు. సాయి కుమార్ మంగల్ ఇతను సింగిల్గా ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు. అండ్ 2-2 నాయక్ వచ్చేసి కిందికి వెళ్ళిండు. ఇక్కడ ప్లేస్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు ఆ బిల్డింగ్లో ఉన్నారు. సో నేడేసే సిచ్యువేషన్ ఇది. సో బీ కేర్ఫుల్ బ్రదర్, నేడ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీగా నేడ్ పడింది కాబట్టి వీళ్ళు అస్సలు వినరు, ఖచ్చితంగా రష్ చేస్తారు. సూపర్ గేమ్ ప్లే అని చెప్పేసి వీళ్ళకి 2 kills వచ్చేసినాయి ఇక్కడనే ఆల్రెడీ. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అసలు, వచ్చేలోపు ఇచ్చేద్దాము రివైవ్ అయిపోద్ది అనుకుంటారు. బట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ వేరు. బికాస్ వీళ్ళు వెంటనే అటాక్ ఫైర్ చేసేసారు. నేడ్ పడ్డ జస్ట్ సెకండ్స్ లోపే వీళ్ళు రివైవ్ కాకముందే వెంటనే రష్ చేసారు కాబట్టి. సో వీళ్ళకి తెలియని ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక టీం కూడా ఉంది. అతను మాత్రం బ్యాక్ డోర్ దగ్గర ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సో అస్సలు ఫైర్ చేయకుండా అసలు డోర్ తీసి పెట్టినట్టు, చూస్తే ఏం లేనట్టు ఇందులో మంచి కూర్చొని ఉన్నాడు. చూడండి బ్రో, ఇది క్యాంపింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఇక్కడ నియర్ బై ప్లేయర్ కొట్టిరు వీళ్ళే. సో ఇతను సిచ్యువేషన్ని బట్టి ఇతను మూవ్ అవుతాడా లేదా అని చెప్పాలి. ఇతని దగ్గర ఓన్లీ షార్ట్ గన్ మాత్రమే ఉంది. అండ్ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, మనం ఇంకా వేరే పక్కన వెళ్దాము. అండ్ గోడా టీంలో ఇద్దరు ఫినిష్ అయిపోయారు. అండ్ టీం 1 గోడా టీం ఇక్కడ ఎవరినో స్పాట్ పెడుతుంది. సో ఒకరిని డౌన్ చేసింది. డిపూర్ వెళ్తున్నాడు. ఎవరు నాకయ్యారు ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్రెడీ సచ్చి బతికిండు అంటే గిదే బ్రో. చూడుర్రి ఎంత హీల్ ఉందో. ఇతను హీల్ చేయట్లేదు, మేబీ హీల్ లేనట్టుంది. గ్రెనేడ్ పడింది. గరుడా నాక్. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఓన్లీ 1 టీం ఉందని చెప్పేసి. సో వాళ్ళు అటాక్ చేస్తారు. ఓహో, డిప్పు ట్రై చేశాడు. బట్ ఎన్ఎల్పి విజయ్ వచ్చేసి స్ప్రే కూడా వచ్చేసి 4 kill చేసిండు. అండ్ ఇక్కడ ఓహోహోహో, ఇక్కడ ఆల్రెడీ ఒక టీం ఇక్కడ సూపర్గా ఆడుతుంది. మనం వెంటనే వెళ్ళి వస్తే అలా టీంని పలకరిద్దాము. వీళ్ళు ఎక్కడున్నారో 1 టీంని ఇప్పుడే క్లియర్ చేసినట్టుంది వీళ్ళు. 2 మెంబర్స్ని ఆన్ గ్రౌండ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. తేజ 2416 ఎగ్జాక్ట్లీగా పడింది అనుకుంటున్నాను నేను. బట్ ఓహో, వీళ్ళని ఎత్తిమీదే పడేది కాసేపట్లో అయితే. ఓహో, అతను అక్కడ ఉన్నాడు, మనం చూడొచ్చు. సో ఇతను నేడ్ ఎస్ఎస్సి స్పాట్ అయ్యిందని చెప్పొచ్చు, లేకపోతే ఏంటి తెలియదు. నేడ్ కరెక్ట్ వేయలేదు బ్రో. ఎందుకంటే మేము కరెక్ట్ నేడ్ వేస్తుంటే ఖచ్చితంగా ఒక్కరైనా నాకు అవుతుండే.
ఎందుకంటే ముగ్గురు ఒక దగ్గరనే తిరుగుతున్నారు దగ్గర దగ్గర. చూద్దాము దగ్గరలో ఎవరైనా ఉన్నారో లేదో. సో ఇతను తేజ 2416 అటాక్ చేయడానికి రెడీ అయిపోయింది వాళ్ళపైన. మ్యాక్సిమం పాసిబుల్ కాదు బ్రో, ఎందుకంటే బికాస్ వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, నువ్వు సింగిలే ఉన్నావు. సోలో వర్సెస్ 3 అంటే ఖచ్చితంగా నీకు స్ప్రే పడిపోద్ది. ఓకే, నీ గేమ్ ప్లే ఇంకా 100 అంటే నీ గేమ్ ప్లే పైన నువ్వు ఒక డెసిషన్ రావాలి. ఒకరి పైన మనం రష్ చేస్తున్నాం అంటే ఓకే ఐ క్యాన్ అని చెప్పేసి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు, బస్ ఐ కెన్ డూ ఇట్ అని చేయగలగాలి. బికాస్ ఆఫ్ ఒక్కడే ఉన్నావు కాబట్టి ఇంకా నాకే సిచ్యువేషన్ కూడా ఉండదు, డైరెక్ట్ కిల్ అయిపోతావు. సో డిసిషన్ ఇదే, ఏం చేసినా ఇది అన్నిటికంటే బెటర్ డిసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పారిపోవడం కూడా, అండ్ వాళ్ళకు ఏం లేకుండా చేశాడు, వెళ్ళిపోయాడు. మంచి చష్మా ఇచ్చాడు వీళ్ళకి. అండ్ కేటీఎం కూడా నియర్ బై వచ్చింది వీళ్ళకి. వీళ్ళు ఇక్కడ డ్రాప్ పడింది కాబట్టి సో డ్రాప్ దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పుడు. ఆన్ గ్రౌండ్ 3 టీంలు వచ్చినాయి, 2-2 టీం కూడా వచ్చింది. చూద్దాం ఇక్కడ ఏం చేస్తుందో. ఆల్రెడీ ఇక్కడ కొత్త టీం ఒకటి ఉంది, పైన వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, బట్ వీళ్ళకి తెలియదు అనుకుంటా. తెలిస్తే నేడ్లేస్తుండే నాకు తెలిసి, వీళ్ళకి తెలియదా ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పక్క బిల్డింగ్లో ఉన్నారా లేకపోతే ఏంటి? ఎస్, మేబీ పక్క బిల్డింగ్లో ఉన్నారు. అండ్ 2-2 ప్లానింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. కేటీఎం వాళ్ళు వచ్చేసి చాలా ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయారు. స్కూల్ వీళ్ళు మేబీ డ్రాప్ లూట్ చేసారు అనుకుంటా. వీళ్ళకి రూఫ్ పైన ఎక్కే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఓహో, నైస్ నైస్ అని చెప్పొచ్చు. టీమ్ 8 కూడా ఇక్కడికి అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకు మనోడు చూడవచ్చు పొజిషన్ తీసేసుకున్నాడు. వాళ్ళకి తెలీదు ఇక్కడ. ఓహో, ఎన్ఎల్బి స్ప్రే గార్డ్ అండ్ అబ్బాస్ కిల్లర్ అయిపోయిండు. అండ్ వీళ్ళ టీంకే ఇక్కడ పోటీ జరుగుతుంది, వీళ్ళిద్దరు ఒకటి టీమే. సో చెప్పలేం ఏం జరుగుతుందో. 2-2 ఏం చేస్తాడో చూడాలా. ఫ్రెండ్ అని చెప్పేసి ఇడిచి పెడతాడా, లేకపోతే ఎవరన్నా సరే ఆ గేమే అని చెప్పేసి మాట్లాడతాడా. లెట్స్ వాచ్. ట్రై చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడు 2-2. షికార్ అవుతాడా కాడా తెలీదు. వీళ్ళు వాళ్ళని చూస్తున్నారా అర్థం కావట్లేదు, వీళ్ళని చూస్తున్నారా అర్థం కావట్లేదు. ఓహో, 2-2 ఇక్కడ ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ ఉన్నాడు, ఎన్ఎల్పి ఉన్నాడు. ఓహో, ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ వచ్చేసి ఇక్కడ
అతను ఎమౌంట్ ఇచ్చాడు, ఎవరిని కిల్ చేస్తాడో చూసాడు ఎన్ఎల్పి విజయ్. అండ్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి కూడా కనిపిస్తుంది, ఒక్కడే ఉన్నాడు, సోఫాని. లెవెల్ 3 అన్నీ ఉన్నాయి. సో ఏం చేస్తాడో చూడాలా. ఎన్ఎల్పి విజయ్ ఒక్కడే 7 కిల్స్ చేసిండు, సూపర్. ఇప్పటి వరకు వస్తాం. అండ్ ఏ స్టార్ టీం ఇక్కడ ఓపెన్ చేసేసింది వాళ్ళ ఖాతాని, అండ్ వాళ్ళ దగ్గరికి ఎంటర్ వెళ్ళిపోదాము. సో అవతల నుంచి వీళ్ళు ప్లే జోన్ వలన లేకపోతే ఎక్కడన్నా వీళ్ళ ఆన్ గ్రౌండ్లో మనం చూడొచ్చు. ఆన్ గ్రౌండ్లో ఎవరు లేరు, ఏమైంది అర్థం కావట్లేదు. ఇతను దూరం వెళ్ళిపోతున్నాడు. సో ఐ థింక్ హీ వాంట్ టు బీ డే సంథింగ్, ఏదైనా గొడవ అయి ఉంటుంది. సో అతను కావాలనే సూసైడ్ అటెంప్ట్ చేసిండు చెప్పుకోవచ్చు. సారీ బ్రో, సారీ ఫర్ దట్. నేను వెంటనే కెమెరా మీ దగ్గరికి తీసుకొచ్చిన ఏదన్నా బిగ్ ఫైట్ జరుగుతుంది అనుకోండి, బట్ సంథింగ్ వేరేది ఉంది ఇష్యూ. అండ్ ఇక్కడ మన హీరో ఏం చేస్తాడో చూడాలి. ఈరోజు హీరో మాత్రం ఎల్పి స్ప్రే గడ్ అని చెప్పుకోవాలి, బికాస్ ఆఫ్ 7 కిల్ చేసాడు. అండ్ 2-2 నాయక్కి ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉంది. అతను చాలా మంచి మంచి టెక్నిక్స్ యూజ్ చేసిండు, చూడొచ్చు మనం. సూపర్గా టెక్నిక్స్ యూజ్ చేసి సూపర్గా ఫ్లై చేయడం కూడా చూసినాం మనం, ఫ్లయింగ్ ట్రిక్స్ కూడా చూసినాం. బ్రో టీడీఎం ఉంది, బ్రో టీడీఎం ఉంది, టీడీఎం ఆడదాం బ్రో డెఫినెట్లీ. నైస్ ట్రిక్స్ అని చెప్పొచ్చు బ్రో. ఇక్కడ ఎక్కువ చూస్తున్నాడు. ఇతని దగ్గర కూడా మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. అందరు ఈ బ్యాచ్ వినాయకులు బ్యాచ్ వస్తున్నారు, ఎందుకు తెలియదు. అక్కడ నుంచి ఇంకొక టీం వస్తుంది, టీం ఏ స్టార్ టీం అనుకుంటే, ఐ థింక్ ఏ స్టార్ టీమే. చూద్దాము వీళ్ళు ఎక్కడికంటే రోజుకి నుంచి వెళ్ళిపోతున్నారు. సో రజాక్లో ఉన్నారు. ఈవిల్ రాజు టీం అయిపోయింది బ్రో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం, కేటీఎం వచ్చేసి ఇక్కడ కొట్టేస్తున్నాడు. ఈవిల్ రాజు ఇక్కడ ఆల్రెడీ కిల్ చేస్తున్నట్టున్నాడు. అండ్ మనం ఈవిల్ రాజు దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఎవరినో నాక్ చేసిండు. ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ అవుతారో జస్ట్ చూద్దాము. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈవిల్ రాజు టీం వచ్చేసి కూడా 4 కిల్ చేసింది ఇప్పటివరకు. అండ్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళ టీం ఎన్ఎల్పి సురేందర్ అండ్ ఎన్ఎల్పి విజయ్ టీం, ఇంకా ఫుల్ టీం ఉంది బ్రో వీళ్ళది. యాక్చువల్లీ వీళ్ళది చాలా పెద్ద టీమ్స్ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ ఇంతమంది 2-2 నాయక్ వీళ్ళందరూ ఫ్రెండ్సే. సో ఓహో దగ్గర ఇంకో టీమ్స్ ఉన్నాయి, ఎవరో స్ప్రే ఇస్తున్నారు. మేబీ అల్తాఫ్
స్ప్రే ఇస్తున్నాడా, ఎవరు స్ప్రే ఇస్తున్నాడో తెలీదు. ఎన్ఎల్పి సురేందర్ స్ప్రే ఇస్తున్నాడు, చూద్దాం. ఇక్కడ రెడ్ వెనెంట్ టీం ఇక్కడ ఎవరినో వేసేస్తుంది. మనం ఫాస్ట్గా రెడ్ వెనెంట్ టీం దగ్గరికి వెళ్దాము. ఏ స్టార్, సోలో స్టార్, జస్ట్ నాగరాజు ఇప్పుడే. ఓహో, ఓహో, వండర్ఫుల్ బ్రో. అండ్ నీ టీంని నువ్వు సేవ్ చేసుకున్నావు. పబ్జీలో ఎవరు వస్తున్నాడు, నాగరాజ్ వస్తున్నాడు. M24 వెనం వచ్చేసి టీంని సేవ్ చేసిండు. బట్ సారీ ఫర్ దట్, ఒక రెడ్ వెనం అనేసి మనకు పూర్తిగా కిల్ అయిపోయిండు. స్ట్రీమ్ మొత్తం వాచ్ చేయలేకపోతున్నారు. మేబీ కనెక్షన్ నాట్ స్టేబుల్ అని వస్తుంది. సో స్ట్రీమ్ కరెక్ట్గా రాదు. ఒకవేళ నెట్ సరిగా ఉంటే కానీ స్ట్రీమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ మనకు లైవ్ మెసేజ్ కూడా, చాటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే బ్రో, మీరు ఫైట్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ దగ్గరికి వెళ్తాను. అండ్ ఇతని ప్లానింగ్స్ ఏంటో, నెక్స్ట్ ఇతని దగ్గర ఒక టీం వచ్చేసింది. ఓహో, కొంచెం హీల్ ఉంది బ్రో. ఓహో, నైస్ టెక్నిక్ బ్రో. 9 కిల్ చేసినావు ఇప్పటికి. సో అనుకునే విధంగా నీ దగ్గరికి వచ్చినాము. అండ్ నువ్వు ఈరోజు కిల్ చేస్తున్నావు, సూపర్. అండ్ దో బాయ్స్ దగ్గరికి వెళ్దాము. దో బాయ్స్ వచ్చేసి వీళ్ళ కార్ స్కిన్స్ మాత్రం సూపర్గా ఉంది బ్రో. ఇక్కడ డ్రాప్ పడుతుంది. అండ్ అలాగే ఎన్ఎల్పి టీం ఉంది. అండ్ ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ ఉన్నాడు ఇక్కడ. ఓన్లీ సోలోగా దగ్గరలో ఉన్నాడు. ఇప్పటికి 9 కిల్ చేసిండు. అండ్ ఈవిల్ రాజు టీం కూడా ఇక్కడనే ఉంది. మేబీ వాళ్ళే దో బాయ్స్కి ఎన్ఎల్పి టీం స్ప్రే ఇస్తున్నట్టుంది. ఎన్ఎల్పి స్ప్రే గార్డ్, ఫుల్గా వాచ్ చేద్దాం బ్రో. ఓహో, ఇద్దరు టెక్నిక్స్ చూడొచ్చు మనం. అండ్ స్ప్రే గార్డ్ ఒకరిని పరిగెడుతున్నాడు మనోడు ఒకడు. 23 టీం KTMs. అండ్ ఇంకో కిల్ సంపాదించండి ఇక్కడ సింగిల్ ప్లేయర్ ఉన్నాడు. ఆ విషయం అతనికి తెలియదు. సో ఏదైనా చేయొచ్చు ఇక్కడ. ఫుల్ లేట్ చేసిండు కాబట్టి ఓహో, బ్యాడ్ లక్ బ్రో. సో నువ్వు హీల్ చేయాల్సింది. అతను ప్రోనై కొట్టిండు కాబట్టి డైరెక్ట్గా అంటూ గట్టిగా తాకుద్ది. సో దానివల్ల నీకు
ఇబ్బంది అయిపోయింది. ఓకే, M24 వెనం వచ్చేసి ఇక్కడ మనోడు నాక్ చేసిండు. దోబాయ్స్ టీమ్స్ ఇక్కడ నుంచి చూస్తుంది. అండ్ NLP విజయ్ వచ్చేసి వీళ్ళు గ్రీస్ దగ్గర ఉన్నారు. అండ్ ఇక్కడ మన బ్యాటిల్ బాల్ నాక్ అయ్యాడు. యాక్చువల్లీ వీళ్ళు కనీసం స్మోక్ కూడా వేయట్లేదు. బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. స్మోక్ వేయలేదు, బట్ అయినా కూడా ప్లేస్కి వచ్చేసిండు. బతికిపోయిండు అని చెప్పొచ్చు. ఈవిల్ రాజు టీం అయిపోయింది బ్రో. ఏ స్టార్స్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు కనెక్షన్ వచ్చిందా బ్రో? ఇంకా నాకు నెట్వర్క్ అస్సలేదు బ్రో. సో దానివల్లనే ఏ స్టార్స్ బ్రో. ఏ స్టార్స్ క్లియర్ అయింది బ్రో. ఏ స్టార్స్లో ఇద్దరు ఉన్నారు. అండ్ మన నాగరాజు ఉన్నాడు. అండ్ M24 వెనం ఉన్నాడు. అక్కడ స్ప్రే ఇవ్వాలి, హెల్త్ తగ్గట్లేదు. సో M24 వచ్చేసి AWM తీసిండు. ఒక్క మూమెంట్ 19 వచ్చేసి ఫుల్ హీల్ అయిపోయిండు. అండ్ ఇప్పుడు హీల్ చేసుకున్నాడు. ఫుల్ హీల్ ఉంది. కొంచెం పీక్ అయినా కానీ హెడ్ షాట్ పడిపోద్ది. ఐ థింక్ నాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటివరకు హెల్త్ అసలు మొత్తం లేకుండా అయిపోయింది కాబట్టి తన వెస్ట్ అండ్ హీల్ అన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి. సో సరిగ్గా తాగలేదని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ప్లేస్ వచ్చింది. ఓహో, బ్యాడ్ లక్ బ్రో. పబ్జీలో ఎవరు వచ్చేసి ఇక్కడ స్ప్రే ఇస్తున్నాడు. ఇతను స్ప్రేనే తాకింది కానీ అతనిది ఆమ్ తోటి కొట్టాడు, ఏం జరగలేదు. అండ్ ఇది DPD ప్రోని కొడితే సూపర్గా ఉంటుంది బ్రో. అండ్ చూడాలి వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ బాధ ఏంటి. అటు సైడ్ నుంచి వెళ్ళి కూడా చూడాలి కదా. వీళ్ళు వెహికల్ తీసేసి వెళ్ళిపోతున్నారు. నాకేం వద్దు బ్రో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ముంగట చూడొచ్చు కుప్పలు టీంలు ఉన్నాయి. ఎక్కడికైనా కూడా నలిపేస్తారు బ్రో. నిజంగా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు NLP వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇరికినావు బ్రో. నేను ఏం చేస్తాను. అరే అయిపోయింది బ్రో. అయిపోయింది. దగ్గర వచ్చి పంజారంలో ఇరికినావు బ్రో. అది నీ మిస్టేక్ అంతే, ఏం చేయలేం. పైనుంచి మళ్ళీ వీళ్ళకు గేమ్ మాత్రం హ్యాండ్లో ఉంది బ్రో. ఎందుకంటే ఇక్కడ అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దోబాయ్స్ ఇక్కడ ఫైట్ జరుగుతుంది. అండ్ వీళ్ళకు దోబాయ్స్కి అండ్ NLP టీమ్కి ఫైర్ అవుతుంది. నేడ్స్ ఉంటే మాత్రం టీం మొత్తం ఫినిష్ బ్రో. అసలు నేడ్స్ లేవు. ఓహో నేడ్స్ ఇంకొక 2 అలా వేస్తే మాత్రం ఇంకా ఏం లేదు. ఖచ్చితంగా ఒకరు నాకు కావాల్సిందే, బట్ ఇంకా నాకు కాలేదు. వీళ్ళు మాత్రం పోయింది. ఓహో, NLP సురేందర్ బ్రో, నువ్వు ప్లేస్ ఇచ్చేసినావు వాళ్ళకి ఫుల్గా. ఓహో, ఇద్దరిని నాక్ చేసిండు ఇక్కడ. ఓహో, NLP టీం మొత్తం అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు వెళ్ళేసి రివైవ్ చేస్తున్నాడు. మనోడు మాత్రం మస్తు వాగుతున్నాడు. దోబాయ్స్ వచ్చేసి ఇక్కడ రివైవ్ ఇస్తున్నాడు. మన KTM హోమర్ వచ్చేసి ఉత్తనాయక్ TDM ఉందా నెక్స్ట్ బ్రో? ఉంది బ్రో. మీరు ఆడతామంటే ఎప్పుడు కండక్ట్ చేస్తా బ్రో, దాంట్లో ఏం లేదు. అండ్ ఏ స్టార్స్కి వచ్చేసి బ్యాడ్ లక్. ఏ స్టార్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి స్ప్రే వచ్చేసింది. KTM నైస్ స్ప్రే బ్రో, నైస్ స్ప్రే. ఆల్రెడీ అతను చెప్పేసినట్టున్నాడు బ్రో, ఇంకా వద్దు నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే ఇంకేం లేదు అని చెప్పేసి. ఓహో సారీ బ్రో, ఎందుకంటే మీకు అసలు హీల్ లేదు ఏం లేదు. సో దట్స్ వై మీరు అయిపోయారు. ఇక్కడ పర్టికులర్గా వచ్చి ఎవరైనా కిల్ చేశారు. పర్సనల్గా వచ్చేసి దోబాయ్స్ అనిల్ వచ్చేసి 6 కిల్ చేసిండు. అండ్ మిస్టర్ ఫిజికో వచ్చేసి 4 కిల్ చేసిండు.
అండ్ Venom24 వచ్చేసి 3 కిల్ చేసిండు. అండ్ టాప్ 10లో ఎవరున్నారో చూద్దాము. టాప్ 10లో హైయెస్ట్ కిల్ చేసిన వాళ్ళు ఎవరున్నారో చూద్దాము. అండ్ ఇప్పటివరకు అయితే వీళ్ళు 4 కిల్స్ అండ్ 6 కిల్స్ హైయెస్ట్. అండ్ మనం కొంచెం స్క్రోల్ చేద్దాము, ఎందుకంటే మనకు స్క్రీన్ షాట్ తీసుకునే సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఎన్ఎల్పి టీం కనిపిస్తలేదు బ్రో, సారీ ఫర్ దట్. ఎన్ఎల్పి సురేందర్, ఎన్ఎల్పి సోలో హంటర్ మనకి ఇక్కడ చూడండి బ్రో. ఎన్ఎల్పి స్ప్రే కూడా వచ్చేసి 7th పొజిషన్లో ఉన్నాడు. టాప్ 7లో 10 కిల్ చేసిండు ఈరోజు. అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ ఇతనే అని చెప్పొచ్చు. అండ్ మనం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఇంత బాగా గేమ్ ఆడినందుకు. సో అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అది నా అభిప్రాయం. వాళ్ళు మాత్రం నన్ను ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రో, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.